జనవరి 14న ప్రజాస్వామ్య పునర్నిర్మాణ దివస్ జరుపుకోవాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. జూలై 25ను సంవిధాన్ హత్య దివస్ గా ప్రకటించడంతోనే బీజేపీకి కాంగ్రెస్ భయం పట్టుకుందన్న విషయం అర్థమవుతోందన్నారు. మోదీ ప్రధాని అయినా కాంగ్రెస్ దే గెలుపని ప్రజలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఆర్ఎస్ఎస్, శివసేన, లాల్ ఠాక్రే కూడా సమర్థించారని, ఎమర్జెన్సీ తీవ్రతకు విచారం వ్యక్తం చేసి బాధ్యత తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారని చెప్పారు నిరంజన్. జూన్ 25వ తేదీన 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ప్రకటించారు. కాబట్టి జూన్ 25 ప్రతి సంవత్సరం కూడా సంవిధాన్ హత్య దివస్ గా పాటించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. మోడీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే ఎమర్జెన్సీ అంశాన్ని 50 సంవత్సరాల తర్వాత తెరపైకి తీసుకొస్తుంది. 50 సంవత్సరాలు జరిగిందంటే ఒక తరం మారింది. ఈ తరం వారికి అసలుకు ఎమర్జెన్సీ విధించినటువంటి విషయం తెలియదు. అయినా వారు ఇప్పుడు ఎమర్జెన్సీని తెరపైకి తీసుకొచ్చేసేసి ప్రతి సంవత్సరం జూన్ 25న సంవిధాన్ హత్య దివస్ గా పాటించాలని నిర్ణయించారని ప్రకటించటం అనేది కాంగ్రెస్ అంటే బీజేపీ పార్టీ ఎంతగా భయపడుతుందో అది స్పష్టమవుతుందన్నమాట. మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా పరాజయం చవి చూడాల్సి వచ్చింది. మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిని తుకుడే పార్టీ అనేసి పరిహసించడం జరిగింది. కానీ అదే మోడీ ఎన్నికల తర్వాత స్వతహాగా వారికి మెజార్టీ రాలేదు కాబట్టి ఎన్డీఏలోని తుకుడే పార్టీలతో కలిసి అనేది వారు ప్రభుత్వాన్ని ఏర్పరచాల్సినటువంటి ఆగత్యం ఏర్పడిందన్న విషయాన్ని మనం చేస్తాం. ప్రధానమంత్రిగా మోడీ అయినా కానీ ప్రజలు గెలుపు మాత్రం కాంగ్రెస్ది అనే భావం ఉన్నది. ఈ తరుణంలో ఎమర్జెన్సీ పేరు మీద బీజేపీ వారు కాంగ్రెస్ పార్టీపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలను వారికి గట్టిగా బుద్ధి చెప్తారు రాబోయే ఎన్నికల్లో. రేపు గుజరాత్లో, మహారాష్ట్రలో, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారన్న మాట మనవి చేస్తూ ఉన్నాను.